అందరికీ వందనాలండి. అందరికీ శుభము కలుగును గాక. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం ఇలాగుంది. ఇనుపాయుధము ముద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయని యెడల పనిలో ఎక్కువ బలం వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ఇనుము అది ముడి పదార్థంగా ఉంటే దానికి బలం ఎక్కువ ఉపయోగించాలి ఎవరైనా. అదే అది పదును పెట్టి ఉంటే దానిలో పదును కలిగి ఎక్కువ ఉంటే ఇనుము ఎలాంటి ఆయుధమైనా, కత్తి అయినా, గడ్డపారైనా, ఇతరాత్ర పనిముట్లు ఏమున్నా అవి పదును కలిగి ఉంటే, వాడి కలిగి ఉంటే వాటికి బలం తక్కువ ఉపయోగించి చక్కగా పని జరిగించవచ్చు. కాబట్టికి అలా జరిగించాలంటే జ్ఞానము ప్రధానము. ఇనుముని మనం కాలబెట్టి కొలిమిలో దాన్ని పదునుగా చేసి ఉపయోగించాలి. అక్కడ జ్ఞానం అనేది ఉపయోగపడుతుంది. అలాగే మనుషుడికి ఈ లోకంలో తన జీవన విధానాన్ని ముందుకు కొనసాగించాలంటే జ్ఞానం అవసరము. ఆ జ్ఞానం ఎలాంటిదై ఉండాలంట? దేవునికి సంబంధించిన జ్ఞానమే ఉండాలట. ఎందుకు దేవునికి సంబంధించిన జ్ఞానమే ఉండాలి అంటే, ఆ వ్యక్తి ఈ లోకంలో అన్యాక్రాంతంగా తన జ్ఞానాన్ని ఉపయోగించకుండా ఉండాలి అంటే దేవుని దగ్గర నుంచి జ్ఞానం అతను పొందుకోవాలి. అతను పొందుకోవాలంటే దేవుని అడగాలి. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను. ఆ అడిగే వ్యక్తి సందేహింపక సంపూర్ణమైన విశ్వాసంతో దేవుణ్ణి అడగవలను. అప్పుడు దేవుడు వాడికి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎలాంటి జ్ఞానాన్ని ఇస్తాడు? పరిశుద్ధమైన జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే పరిశుద్ధమైన జ్ఞానం అంటే ఏంటంటే ఈ లోకంలో తన జీవన విధానాన్ని సమస్యాత్మకంగా కొనసాగించడం కొరకు ఉపయోగపడుతుంది. స్నేహితుల మధ్య పరస్పర అభిప్రాయ భేదాలు రాకుండా ఆ జ్ఞానమే కాపాడుతుంది. కుటుంబంలో అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు అన్నిటినీ పరిష్కరించడానికి ఆ జ్ఞానమే ఉపయోగపడుతుంది. మరియు ప్రాముఖ్యంగా దేశాల మీద దేశాలు, రాజుల మీద రాజులు, నాయకుల మీద నాయకులు, ఒకరి పట్ల ఒకరు ద్వేషము, ఆవేశము, అసూయ, కోపతాపాలు, స్వార్థం ఇవన్నీ తగ్గించుకొని జ్ఞానం చేత స్నేహభావాన్ని, జ్ఞానం చేత సహాయ సహకారాల్ని వాళ్ళందరూ అందించుకోవడానికి చాలా అవసరం ఉంటుంది అన్నట్టు. అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రసంగి 9వ అధ్యాయము 15వ వచనం ఇలాగుంది. అయితే అందులో జ్ఞానం గల ఒక భేదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణము రక్షించెను. అయినను ఎవరునూ ఆ భేదవాన్ని జ్ఞాపకం ఉంచుకోలేదు. మనిషి చనిపోయిన తర్వాత స్వర్గం నరకం ఉంది. మంచివాడు చనిపోతాడు, చెడ్డవాడు చనిపోతాడు. స్వర్గం ఉంది, నరకం ఉంది. ఎవరికి స్వర్గం, ఎవరికి నరకం అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వాసం పెట్టి రక్షణ పొందిన వాడికి స్వర్గము, ఆ రక్షణ పొందిన వాడికి నరకం ఉంది. అలాగే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు, నాకు అందిన ఉపదేశం ఏమనగా లేఖనం ప్రకారంగా క్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనం ప్రకారం తిరిగి 3 రోజున లేచెను. సో ఈ విధంగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం పొందుకొని, దేవుడిచ్చిన రక్షణని మనం పొందుకుంటే నరకం అనే మూర్ఖత్వం, నరకం అనే అజ్ఞానం, నరకం అనే మంటలు పులిమి నుంచి మనం తప్పించుకొని స్వర్గం అనగా పరలోకము వెళ్ళేటువంటి గొప్ప స్థితిలో మనం ఉంటాము. దేవుడితో కలిసి జీవిస్తాము. అక్కడ నీ జ్ఞానం ఉపయోగపడుతుంది. అక్కడ రాజ్యాలు, సామ్రాజ్యాలు, అనేకమైన దేవుని బిడ్డలు రాజ్యాలు ఉంటాయి. అక్కడ నువ్వు మనిషిగా అక్కడ నీవు పరిపాలన చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను, నీకు ఇచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున దేవుడికి లోబడి నువ్వు అక్కడ పరిపాలన జరిగించాలి. యుగ యుగాలు జరిగించాలి. దేవుడితో కలిసి ఉండాలి. కాబట్టి ఈ లోకంలో మనం బతికినంతకాలం జ్ఞానం పొంది మనం బ్రతకాలి. జ్ఞానం దేవుడిచ్చిన ప్రకారంగా జీవించగలగాలి. అది దేవుడిదే కాబట్టి మనం దేవుడికే మనం దాన్ని ఉపయోగించగలిగినట్టుగా మనం ఉండగలగాలి. అందుకే దేవా జ్ఞానము నిమ్ము తెలివి
వివేకము నిమ్ము, ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము, దేవా జ్ఞానము నిమ్ము అని మనం ప్రార్థన చేయాలి. దేవా, ఈ లోకంలో నేను బ్రతుకుటకు, అనేకులను బ్రతికించుట కొరకు నీ జ్ఞానం నాకు చాలా అవసరం, అత్యవసరం నాయన. నాకు నీ జ్ఞానం దయచేయి. ఈ లోకంలో నేను బ్రతుకుతూ నీ వల్ల అందరినీ బ్రతికింపజేస్తాను, నీ దయ వల్ల, నీ కృప వల్ల. అలాగే నీ రక్షణ భాగ్యం మాకు అనుగ్రహింపజేయవా అని చెప్పేసి మనం ప్రార్థన చేసి దేవుని పొందుకోవాలి. అందరూ మంచి జ్ఞానం కలిగి, దేవుడిచ్చిన జ్ఞానం కలిగి ఈ లోకంలో జీవించి మన కుటుంబము, సమాజము, సంఘము, ప్రపంచము బాగుండాలని మన జ్ఞానాన్ని ఉపయోగిద్దాము. దేవుడు మనందరిని దీవించును గాక. విన్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ ఆల్.